గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు రమ్య edutech యూట్యూబ్ ఛానల్. సో, ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. సో, కమింగ్ టు ద వీడియో. లాస్ట్ వీడియోలో మనం ఏంటంటే హ్యాకర్ ర్యాంక్ ఎస్‌డి ఇంటర్న్‌షిప్ అయితే ఎలా అప్లై చేయాలో నేను చెప్పాననమాట. దానికి ఒక లిమిటేషన్ అయితే ఉంది. అదేంటంటే హ్యాకర్ ర్యాంక్ ఇంటర్న్‌షిప్ అప్లై చేయడానికి రెజ్యూమే అయితే కావాలి కదా! ఆ రెజ్యూమే అనేది హ్యాకర్ ర్యాంక్ యూజ్ చేసి మనం బిల్డ్ చేసుకోవాలంట. అండ్ ఆ రెజ్యూమే అయితే ఆ రెజ్యూమే పెట్టయితే అప్లై చేయాలి. సో, ఆ రెజ్యూమే మీకెలా అప్లై చేయాలో అండ్ ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలో అండ్ ఫాలో అవ్వకూడదో అది కూడా చెప్తాను. డూస్ అండ్ డోంట్స్ అయితే ఈరోజు చెప్పబోతున్నాననమాట. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా మొత్తం ఫుల్ వీడియో అయితే చూడండి. సో, కమింగ్ టు ద వీడియో అండ్ హ్యాకర్ ర్యాంక్ రెజ్యూమే బిల్డ్ చేయడానికి ఫస్ట్ మీరు గూగుల్‌లోకి వెళ్లి హ్యాకర్ ర్యాంక్ అని టైప్ చేయండనమాట. టైప్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది హ్యాకర్ ర్యాంక్ వెబ్‌సైట్‌ది. సో, మీ క్రెడెన్షియల్స్ ఇచ్చి లాగిన్ అవ్వండి. సో, ఇక్కడ రైట్ మోస్ట్ టాప్‌లో ఇక్కడ ఐకాన్ కనిపిస్తుంది కదా! 6 డాట్స్ అది క్లిక్ చేయండి. సో, ఇక్కడ రెజ్యూమే బిల్డర్ అని ఉంది కదా! అది క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. నేనిక్కడ నా శాంపిల్ ఒక రెజ్యూమే అయితే చూపిస్తాననమాట. క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ. ఇక 2 టైప్స్ ఆఫ్ రెజ్యూమేస్ ఉన్నాయి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు క్లిక్ ఆన్ మోడర్న్ యూ కెన్ గో విత్ దట్. సో, ఇక్కడ నేనేంటంటే క్లాసిక్ మీద క్లాసిక్ చూజ్ చేసుకున్నాను. సో, క్లిక్ ఆన్ క్లాసిక్ అండ్ కన్ఫర్మ్. ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడేంటంటే మీ డీటెయిల్స్ అడుగుతారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పర్సనల్ ఇన్ఫో ఉంది. యువర్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నంబర్, అడ్రెస్, జాబ్ టైటిల్. జాబ్ టైటిల్ ఏంటంటే సో, మీరు ఏదైతే జాబ్‌కి ఆ రోల్‌కి చూజ్ చేసుకుంటారో అది. అండ్ నెక్స్ట్ అదే మీరేదైతే రోల్‌కి ఇంట్రెస్టెడ్ ఉంటారో లైక్ ఫుల్ స్టాక్ ఆర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అండ్ ఆర్ డేటా అనలిస్ట్ అలా అన్నమాట. అండ్ ఇక్కడ లింక్స్ ఏంటంటే ఎవరి లింక్డ్ఇన్ ప్రొఫైల్, గిట్‌హబ్ ప్రొఫైల్ అండ్ హ్యాకర్ ర్యాంక్, లీడ్ కోడ్, కోడ్ చెఫ్, కోడ్ ఫోర్సెస్ అలాంటివన్నమాట. అండ్ కమింగ్ టు ఎడ్యుకేషన్ ఏంటంటే మీరు ఇంటర్మీడియేట్ వరకు పెడితే సరిపోతుంది. ఇంటర్మీడియేట్ అండ్ యువర్ గ్రాడ్యుయేషన్. అండ్ కమింగ్ టు ఎక్స్‌పీరియన్స్ ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయితే గనక మీ ఇంటర్న్‌షిప్స్ ఉంటాయి కదా! ఇంటర్న్‌షిప్ చేస్తారు కదా కాలేజ్‌లో అవైతే పెట్టండి. అండ్ కమింగ్ టు స్కిల్ సెట్స్ ఇక్కడ మీ స్కిల్స్ అనేది యాడ్ చేసుకోండి. స్కిల్స్ ఉంటాయి కదా! లైక్ సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్, జావా స్క్రిప్ట్, రియాక్ట్. ఇక్కడ జావా స్క్రిప్ట్, రియాక్ట్ ఇక్కడే ఉంది కదా! అదేంటంటే లైబ్రరీస్ ఆర్ ఫ్రేమ్‌వర్క్స్ అనమాట. సో, ఇఫ్ యూ ఆర్ ఫెమిలియర్ విత్ నంపై, పాండాస్, మ్యాట్‌ప్లాట్‌లిబ్ యూ కెన్ యాడ్ దట్. అండ్ కమింగ్ టు టూల్స్ ఆర్ ప్లాట్‌ఫార్మ్స్. టూల్స్ అండ్ ప్లాట్‌ఫార్మ్స్ ఏంటంటే మీరు టూల్స్ యూజ్ చేస్తారు కదా! లైక్ గిట్ అండ్ గిట్‌హబ్ అవేంటంటే వర్షన్ కంట్రోల్ టూల్స్. అండ్ కమింగ్ టు ప్లాట్‌ఫార్మ్స్ ఏంటంటే మీరు ప్రాజెక్ట్ చేయడానికి ఎడిటర్స్ యూజ్ చేస్తారు కదా! లైక్ వీఎస్ కోడ్, ఐడీఎల్‌ఈ అండ్ అనకొండ, గూగుల్ కొలాబ్ ఇట్లా అన్నమాట. ఇక్కడ డేటాబేసెస్ ఏంటంటే ఎస్‌క్యూఎల్ అండ్ మాంగోడీబీ. సో, స్కిల్ సెట్ ఏంటంటే మీ రెజ్యూమ్‌లో ఏ స్కిల్స్ అయితే పెడతారో మీకు వచ్చిన స్కిల్స్ మాత్రమే పెట్టండి. రాని స్కిల్స్ ఇంకా రెజ్యూమే ఫిల్ అవ్వలేదు కదా! అని చెప్పేసి వచ్చినయి రాని స్కిల్స్ ఏం పడితే పెట్టొద్దు. సో, ఏ స్కిల్స్ అయితే వస్తుందో ఆ స్కిల్స్ మాత్రమే పెట్టండి. సో, ఇలా రానివి పెట్టడం వల్ల ఏంటంటే సో, మీ ఇంటర్వ్యూ జరుగుతుంది కదా! ఇంటర్వ్యూయర్‌కి దొరికిపోతారనమాట. ఆహ్, రానికి మీద రెజ్యూమ్‌లో ఏదైతే పెడతారో దాని మీదే క్వెషన్స్ అడుగుతారు కదా! అండ్ రాని వాటివి రానివి పెట్టడం వల్ల ఏంటంటే దాని మీద క్వెషన్స్ అడిగితే మీరు చెప్పలేరు. సో, ఇంటర్వ్యూయర్‌కి ఏంటంటే మీ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అయితే వస్తుంది. సో, అది మీరు చేయకూడదు. అదొక డోంట్ అనమాట. అండ్ కమింగ్ టు ప్రాజెక్ట్ ఇక్కడ మీరు ఇదైతే మెయిన్ రోల్ ప్లే చేస్తుంది మీ రెజ్యూమ్‌కి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో, బీటెక్‌లో ఉన్నప్పుడు మీరు ప్రాజెక్ట్ చేస్తారు కదా! అదైతే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో, కమింగ్ టు ద ప్రాజెక్ట్స్ ఏంటంటే ఆహ్, ఇక్కడైతే మీరు యాడ్ కాంట్రిబ్యూషన్ క్లిక్ చేయండి.
ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ చేస్తారో దాని నేమ్, ఏదైతే టెక్నాలజీస్ యూజ్ చేస్తారో ఒకవేళ మీరు పైథాన్ మీద ప్రాజెక్ట్ చేసుకుంటే పైథాన్ ఇంకా ఎక్సెట్రా ఉంటాయి కదా! దాంట్లో ఇంక్లూడ్ చేసినవి లైక్ నంపై ఎక్స్‌ట్రా ఫ్రేమ్‌వర్క్స్ అవి యాడ్ చేయండి. నెక్స్ట్ గిట్ హబ్ లింక్ మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేస్తారో అది గిట్ హబ్‌లోకి పుష్ చేయాలి కంపల్సరీ. గిట్ హబ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ప్రాజెక్ట్స్ అనేది షోకేస్ చేసుకోవడానికి అండ్ కాంట్రిబ్యూట్ చేయడానికి. సో, మీకు ఒకవేళ గిట్ హబ్ గురించి తెలియకపోతే ఆర్ గిట్ హబ్ గురించి మన వీడియోస్‌లో కావాలనుకుంటే కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ వీడియో అయితే సో, మీ సపోర్ట్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోస్ అనేది ప్రొసీడ్ అవుతాను. అండ్ ఇక్కడేంటంటే డిస్క్రిప్షన్ అని ఉంది కదా! ఇక్కడ మీ ప్రాజెక్ట్ అనేది మీ ప్రాజెక్ట్ చేస్తారు కదా! సో, మేము సో అండ్ సో ప్రాజెక్ట్ చేసాము. అండ్ ఇట్లా ఈ టెక్నాలజీస్ వాడాము. అండ్ ఈ ఫ్రేమ్‌వర్క్స్ వాడాము. అండ్ ఇక్కడేంటంటే అలా ఇంగ్లీష్‌లో కొంచెం ఇక్కడ అలా అలా కీ పాయింట్స్ అనేవి యూజ్ చేసి ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఇంకా అలా ఇక్కడి వరకు ఒక ప్రాజెక్ట్ అనమాట. సో, ఇంకా మీరు వేరే ప్రాజెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఇంకా ప్లస్ యాడ్ కాంట్రిబ్యూషన్ ప్రాజెక్ట్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. కమింగ్ టు సర్టిఫికేషన్స్. అండ్ సర్టిఫికేషన్స్ చేస్తారు కదా! లైక్ ఏడబ్ల్యూఎస్, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ ఏంటంటే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి. అండ్ మామూలుగా యాస్ ఎ ఫ్రెషర్‌గా ఏంటంటే పైథాన్, జావా ఇయి చేస్తారు కదా! పైథాన్, జావా, పైథాన్ మీద గానీ, జావా మీద గానీ, ఎస్‌క్యూఎల్ మీద గానీ, లేదా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న టెక్నాలజీ లైక్ జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఈట్లి మీద ఏమన్నా సర్టిఫికేషన్స్ చేసుంటే అవి యాడ్ చేయండి. సో, ఏంటంటే సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కాదు. యాస్ ఎ ఫ్రెషర్‌గా ఏంటంటే మీ స్కిల్స్‌ని షోకేస్ చేసుకోవడానికైతే యూజ్ అవుతుంది. సో, ఇంటర్వ్యూయర్ చూసినప్పుడు సో, ఇతను పలానా అబ్బాయి గాని, అమ్మాయి గాని ఈ స్కిల్స్ అయితే నేర్చుకున్నాడు. సో, ఇక్కడ నేర్చుకున్నాడు. తన డెడికేషన్ ఇలా ఉంది. ఈ పర్టిక్యులర్ స్కిల్ మీద. సో, తను సెల్ఫ్ లెర్నింగ్ ఉందని అతను అనుకుంటాడనమాట. అదైతే అలా అనుకోవడానికి స్కోప్ ఉంటది. సర్టిఫికేట్స్ యాడ్ చేయడం వల్ల. అండ్ ఏంటంటే సర్టిఫికేట్స్ యాడ్ చేసేయడం వల్ల మీకు మరీ అంత బెనిఫిట్ ఏముండదు. కాకపోతే స్కిల్స్ అనేది మ్యాటర్ అనమాట. మీరు 10 సర్టిఫికేట్స్ యాడ్ చేసేసి మీరు షోకేస్ చేసుకోవడం వల్ల దానివల్ల ఏం యూజ్ ఉండదు. ఆ క్వెషన్స్ అడుగుతారు. ఆ సర్టిఫికేట్స్ మీకేదైతే స్కిల్ ఉందో దాని మీద సర్టిఫికేషన్స్ అనేది చేయండి. సో, అవే పెట్టండి. అది ఒకటైనా అవ్వచ్చు, రెండైనా అవ్వచ్చు, మూడైనా అవ్వచ్చు. మీకు ఏదైతే స్కిల్ వస్తుందో దాని మీద మాత్రమే పెట్టండి. అండ్ కమింగ్ టు ఎడిషనల్. ఇక్కడేంటంటే హానర్స్ అండ్ అవార్డ్స్ అనమాట. సో, మీరేమన్నా కాలేజ్‌లో లైక్ హ్యాకథాన్స్ గానీ, ఇవి పార్టిసిపేట్ అండ్ ఫెస్ట్ జరుగుతది కదా మీకు. అందులో ఇంగ్లీష్ ఫెస్ట్ అని, టెక్ ఫెస్ట్ అని ఇలా జరుగుతా ఉంటాయి కదా! అందులో మీరేదన్నా పార్టిసిపేట్ చేస్తే అవి యాడ్ చేసుకోవచ్చు. సో, ఏంటంటే హానర్స్ అండ్ అవార్డ్స్ అన్నాను కదా అని చెప్పేసి ఆహ్, డాన్స్ వేసినవి, డాన్స్ వేస్తారు కదా చాలామంది. సింగింగ్‌లో ఫస్టొచ్చాను, డాన్స్‌లో ఫస్టొచ్చాను ఇలా గాదు. మీరేదైతే హానర్స్ అండ్ అవార్డ్స్ పెడితే కంపెనీకి యూజ్ అవ్వే పెట్టండి. అంటే వాళ్ళకెందుకు మీరు డాన్స్ చేస్తే ఎందుకు? సింగింగ్ అయితే వాళ్ళకెందుకు? సో, కదా! వాళ్ళకి అవసరం లేదు కదా! వాళ్ళకి మీరు పెట్టే హానర్స్ అండ్ అవార్డ్స్ కూడా వాళ్ళకి యూజ్ అయ్యేది పెట్టారనుకో లైక్ సో, మేము హ్యాకథాన్‌లో పార్టిసిపేట్ చేసాము. ఈ టెక్నాలజీ యూజ్ చేసి అండ్ ఈ ఐడియా అయితే ప్రెజెంట్ చేసాము. మాకిలా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసిందని చెప్పేసి మీరొక ఇక్కడ యాడ్ చేసి హానర్స్ అండ్ అవార్డ్స్‌లో యాడ్ చేసుకుంటే సో, తనకి స్కిల్ ఉంది కదా! అని చెప్పి ఈ స్కిల్ ఉంది అని తనకి మీ మీద బెస్ట్ ఇంప్రెషన్ అయితే పడుతుందనమాట. అండ్ ఏంటి ఫెస్ట్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు లైక్ ఇంగ్లీష్ ఫెస్ట్ ఎలా ఉంటుంది గదా! అందులో ఏంటంటే జామ్ అండ్ జీడీ ఇలా కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో, జామ్ అండ్ అందులో మీకు మంచిగా మీరు పార్టిసిపేట్ చేస్తే మీరు ఒకవేళ ఫస్ట్ ప్రైజ్ గాని, సెకండ్ ప్రైజ్ గాని వస్తే అవి యాడ్ అవి కూడా ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇట్లా ఉంటాయి కదా! పీపీటీ ఇలా పోస్టర్ ప్రెజెంటేషన్ ఇలా ఇస్తాం గదా! అందులో మీరు ఫస్ట్ గాని, సెకండ్ గాని ఇలా మీకు ఏమన్నా అవార్డ్స్ గాని, హానర్స్ గాని ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. ఏంటంటే కంపెనీకి పనికొచ్చేవైతే ఎన్నన్నా యాడ్ చేసుకోవచ్చు. అంతేగాని ఎక్స్‌ట్రా యూజ్‌లెస్‌వి అయితే యాడ్ చేయకండి. సో, ఇదైతే రెజ్యూమే. సో, దీన్ని జస్ట్ ఒక 5 మినిట్స్‌లో అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు. సో, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ గైస్. బాయ్.